బీజేపీ కార్పొరేటర్ కు హైడ్రా బిగ్ షాక్ ఇచ్చింది. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అప్పా చెరువులో అక్రమంగా షెడ్ నిర్మించారు. ఆ షెడ్ ప్రాంతాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాజేంద్ర నగర్లోని గగన్ పహాడ్లో ఈ అక్రమ కట్టడాలు వెలిసాయి. అయితే హైడ్రా అధికారులు గుర్తించి వీటిని కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగించారు. మొత్తం మీద హైడ్రా మరొకసారి దూకుడు ప్రదర్శిస్తుంది. ఇటు చెరువుల్లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగిస్తున్నాయి, మరోవైపు నాలాలపై నుండి ఆక్రమణలపై కూడా దృష్టి సారించింది, వాటిని కూడా తొలగిస్తుంది. తాజాగా ఇక రాజకీయ నాయకుల ఇళ్లకు సంబంధించి, రాజకీయ నాయకుల అక్రమ కట్టడాలకు సంబంధించి దృష్టి సారించింది. ప్రధానంగా తొలుత బీజేపీ కార్పొరేటర్ చెందిన తోకల శ్రీనివాసరెడ్డి చెందినటువంటి అక్రమంగా నిర్మించిన షెడ్పై దృష్టి సారించింది. ఇప్పటికే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చివేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేస్తుంది. మరోవైపు మంత్రుల కొంతమంది అనధికారికంగా నిర్మించినటువంటి రాజకీయ నాయకుల మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ కూడా అనధికారికంగా అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజులు కానీ చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై దృష్టి సారిస్తామని హైడ్రా చెప్తున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అప్పా చెరువులో నిర్మించినటువంటి ఓ షెడ్ను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో అక్కడ కూల్చివేత ప్రక్రియ భారీ బందోబస్తు నడుమ కొనసాగినట్టుగా తెలిసింది. అసలు ఏం జరుగుతోంది? గగన్ పహాడ్లో అప్పా చెరువులో కూల్చివేసినటువంటి కార్పొరేటర్ షెడ్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తూర్పుదేవికి అందిస్తారు. రాజేంద్ర నగర్లో గగన్ పహాడ్లో హైడ్రా కూల్చివేతలు అయితే మొదలుపెట్టిందని చెప్పాలి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఏదైతే కూల్చివేతలు జరుగుతుందో ఇదంతా కూడా చెరువుని కబ్జా చేసి ఇలా ఫ్యాక్టరీలు అన్ని కట్టారని చెప్పి హైడ్రాకి ఫిర్యాదులు రావడంతో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదైతే చెరువు ఉందో గగన్ పహాడ్లో గాలగప్ప చెరువు అంటూ ఉంటారో, అదేవిధంగా మామిడికుంట చెరువు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇది ఏదైతే చెరువు ఉందో ఇది దాదాపుగా ఒకప్పుడు 34 ఎకరాలు ఉండేది. ఇప్పుడు మాత్రం దాదాపు ఇప్పుడు చూసుకుంటే కేవలం 14-16 ఎకరాలు మాత్రమే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరైతే కబ్జా చేశారో వాటి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఫిర్యాదు, ఎవరైతే ఇప్పుడు హైడ్రా కమిషన్ రంగనాథ్ ఉన్నారో ఆయనకి ఫిర్యాదు వెళ్ళటంతో వెంటనే రంగంలోకి దిగి అన్నీ కూడా ఏవైతే వాళ్ళు ఫిర్యాదులు చేశారో వాటి అన్నిటిని కూడా దీర్ఘంగా పరిశీలించి వెంటనే రంగంలోకి అయితే దిగడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఇప్పటికి ఒక అర్ధగంట నుంచి అయితే ఇక్కడ మొత్తం కూడా కూల్చివేతలు అయితే మొదలయ్యాయని చెప్పాలి. ప్రస్తుతానికి పోలీసుల బందోబస్తు అలాగే మొత్తం కూడా జరుగుతూ ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ఎవరైతే ఇప్పుడు పోలీసు అధికారులు వీళ్ళ సమక్షంలోనే ఇదంతా కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇందాక ఒక అర్ధగంట ముందే ఇదంతా కూడా కూల్చివేతలు మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపుగా మనకి ఇక్కడ ఏవైతే ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా కబ్జాకి గురై ఈ విధంగా కట్టారు అనేది కూడా ఏదైతే ఇప్పుడు హైడ్రా అధికారులు ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. సో ఫిర్యాదు వెళ్ళడంతో వెంటనే రంగంలోకి దిగి ఇవన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది అంటే ఈ చెరువు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న దగ్గర నుంచి అసలు చెరువు కూడా కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు వర్షం పడుతున్నప్పటికీ కూడా రోడ్డు ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఇది కొంచెం గట్టిగా వర్షం పడింది అంటే మాత్రం ఈ రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడ గుంతల్లో నీళ్లు ఉండిపోయి అతలాకుతలం అయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇందాక మనం రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే ఈ చెరువు ఉందో ఈ గాలగప్ప చెరువు అలాగే మామిడికుంట చెరువు అంటూ ఉంటారో ఈ చెరువు ఏదైతే ఉందో ఒకప్పుడు నీటితో ఎప్పుడు నిండి ఉండేది. ఆ తర్వాత కొద్దిగా కబ్జాకి గురై ఈ విధంగా ఇప్పుడు కేవలం అసలు కొన్ని కుంటలు కూడా కొన్ని ఎకరాలు కూడా సగంలో సగం ఎకరాలు కూడా లేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే ఈ పొజిషన్ ఉందో ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని, అదేవిధంగా లోతట్టు ఇది ఇప్పుడు ఏదైతే చెరువు ఇది మొత్తం కూడా లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి గట్టిగా వర్షం పడ్డా కూడా అంటే 2020లో కూడా వర్షం గట్టిగా పడటంతో మొత్తం ఇది ఏదైతే గగన్ పహాడ్లో ఉన్నాయి ఈ గాలిగప్ప చెరువు ఏదైతే ఉందో అది ప్రమాదానికి గురై ఇక్కడ ఉన్న చాలా మంది కూడా చనిపోయారంటూ కూడా కేసు నమోదైంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ వర్షానికి ఈ లోతట్టు ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయాయి, ఎన్నో యాక్సిడెంట్ కూడా జరిగి ఇక్కడ మనం చూడొచ్చు ఒక కారు కూడా ఉంది, కారు కూడా యాక్సిడెంట్ సైడ్కి అయితే పెట్టడం జరిగింది. చూసుకుంటే ఎక్కడికక్కడ కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. చాలామంది ప్రాణాలు కూడా పోయాయి అంటూ కూడా
జనాలు వాపోయారు. ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం అయ్యేసరికి జలమయం అవుతుంది. అంటే వర్షాకాలం వచ్చేసరికి కూడా మొత్తం జలమయం అయిపోతుందని కూడా పోలీసులకి అలాగే జిహెచ్ఎంసీ అధికారులకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2020లో దాదాపుగా 25 వాహనాలకి పైగా ధ్వంసమయ్యాయి. అలాగే ఇల్లు కూడా చాలా వరకు కూలిపోయాయి. వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది. అయితే ప్రస్తుతానికి ఇదంతా ఆరాధిస్తే కనుక ఇదంతా కూడా కేవలం ఇప్పుడు ఏదైతే ఈ చెరువు ఉంది, ఈ చెరువుని కబ్జా చేసుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏవైతే లోతట్టు ప్రాంతంలో కొంతమంది ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అతలకుతలం అవుతున్నారు లోపల అని చెప్పి కూడా ఒకప్పుడు కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే హైడ్రా రంగంలోకి దిగుందో 2 నెలల నుంచి వీళ్ళ నమ్మకంతో ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉంటున్న జనాలు వీళ్ళందరూ కూడా అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైడ్రా అధికారులకి వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి ఇదంతా కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఏ విధంగా అయితే వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చారో వాటి విధంగా అందరూ ఇక్కడికి వచ్చి చెక్ చేయగా మొత్తం కూడా ఇదంతా ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉందో ఏరియా మొత్తం కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఏదైతే మనకి ఇప్పుడు బ్లూ కలర్ది ఒక డ్రమ్ కనిపిస్తుందో అక్కడ నుంచి ఇటు సైడ్ చూసుకుంటే ఈ ట్రాన్స్ఫారం బ్యాక్ సైడ్ వరకు కూడా మొత్తం పోయే ఛాన్స్ ఉందని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ ఉందో ఇందులో కొన్ని ఫ్యాక్టరీలు కూడా బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువు కారణంగా అంటే ఈ చెరువుని భూ కబ్జా చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎలాగైనా సరే ఇప్పుడు ఇవన్నీ కూడా ధ్వంసం చేయాలి. మళ్ళీ మేము అంటే ఒకప్పుడు 2020లో ఏదైతే జరిగిందో ఇప్పుడు మనం కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ఇది వర్షాకాలం అవ్వటంతో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా కొద్ది రోజుల క్రితం కూడా కురిసిన కుండపోత వర్షానికి ఈ నేలమట్టం ఏదైతే ఉందో ఈ రాజేంద్ర నగర్లో ఇప్పుడు ఎక్కడైతే కూలుస్తున్నారో ఆ ప్రాంతం మొత్తం గగన్ పహాడ్లో ఈ చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా నీటితో నిండిపోయి గల్లీలలో నీళ్లు చేరిపోయి అదేవిధంగా డ్రైనేజీలు పొంగిపోయి అక్కడ ఉంటున్న ఇంటి వాసులందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి అని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే ఉందో ఈ చెరువుని అక్రమ నిర్మాణాలు కట్టించారు అని చెప్పి కూడా ఒకప్పుడు అధికారులకు వెళ్ళినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మాత్రం హైడ్రా మీద నమ్మకంతో మేము ఫిర్యాదు అందించాము. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి ఇప్పుడు ఏదైతే ఇక్కడ అక్రమ కట్టడాలు ఏవైతే కూలగొడుతున్నారో దీని మీద మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కేవలం ఈ చెరువుకి ఈ లోతట్టు ప్రాంతాలే కాకుండా ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ వల్ల కూడా మేము చుట్టుపక్కల జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి చూసుకోవచ్చు ఇక్కడ అధికారుల మొత్తంతోనే అంటే భారీ బందోబస్తుతోనే ఇక్కడ మొత్తం కూడా కూల్చివేతలు అయితే మొదలయ్యాయని చెప్పాలి. దాదాపుగా ఈరోజు మొత్తం కూడా ఇవన్నీ కూల్చివేసిన తర్వాతే మేము ఇక్కడ నుంచి వెళ్తాము. ఇది ఏదైతే ఈ చెరువు ఉందో దాదాపుగా ఈ ల్యాండ్ మొత్తం కూడా 32 ఎకరాలు ఉండేది. ఇప్పుడు దాదాపుగా 18 ఎకరాలు ఏదైతే ఉందో 18 ఎకరాలు మొత్తం కూడా ఆక్రమించుకున్నారు. ఈ ఫ్యాక్టరీలు అవన్నీ కట్టేసి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ వరకు మాత్రమే ఫ్యాక్టరీలు కట్టారు. ఈ పక్కన మనకి ఖాళీ ప్రదేశం ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా ఒకరి ల్యాండ్, కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏమి కూడా కట్టుకోలేదు అనేది కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ నుంచి ఉందో ఇది మొత్తం కూడా ఈ చెరువు మొత్తం కూడా 32 ఎకరాలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం 14 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది సగానికి అంటే 18 ఎకరాలకి పైగా అయితే మొత్తం మొత్తం కూడా అక్రమాల కట్టడాలు అంటే మొత్తం కూడా అక్రమంగా వాళ్ళు తీసుకొని ఇదంతా కూడా కట్టించుకున్నారనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా హైడ్రా అధికారులు కేసు నమోదు చేయాలి అన్నట్టుగా చూడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి వారి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అసలు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు ఏంటి అనే విధంగా కూడా ముందు నుంచి ఏదైతే హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి కూడా ఏ అక్రమ కట్టడాలైనా సరే ఇప్పుడు చెరువులు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ వీటిని ఎవరైతే అక్రమంగా కట్టుకుంటున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం కూడా ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ కొంతమంది ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఇది చెరువు ల్యాండ్ అని తెలుసా లేదా ఏంటనే దాని గురించి కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. नहीं अम्मा, मेरे बच्चे को कैंसर है, हमको थोड़ा टाइम दे दो प्लीज। मेरे बच्चे को उसको छोटा बच्चा है साहब, कोई भी करने वाला नहीं है, पानी का काम है, मेरे बच्चे को
कैंसर है सावन रिपोर्ट बोले तो मैं पूरे बताती हूँ ఇదేనా మీది అంటే ఇదంతా కూడా అక్రమ కట్టడాలని చెప్పి अभी मालूम हुआ हम लोगों को पहले से नहीं बोले వీళ్ళకి కేవలం ఇప్పుడు మాత్రమే చెప్పారు, ఇంతకు ముందు కూడా ఏ ఆర్డర్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మా బాబుకి క్యాన్సర్ ఉంది, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు ఏంటనేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కనిపిస్తుందో ఈ ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? तेलुगु नहीं आता नहीं रिक्वेस्ट करते हमको थोड़ा टाइम दे दो, हम लोग खाली कर देते सर. मेरे बच्चे को कैंसर में रिपोर्ट बोले तो बता देती हूँ अभी घर से मंगवा के प्लीज. మా కొడుక్కి క్యాన్సర్ ఉంది, కావాలంటే మేము మా రిపోర్ట్స్ కూడా చూపిస్తాము. దయచేసి మా ఇది ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఇదే మాకు 3 పూటలు అన్నం పెడుతున్న పరిస్థితి. దీన్ని ఇప్పుడు సడన్ గా కూల్ చేసి మేము ఎటెళ్ళిపోవాలి, ఏం చేయాలి అంటూ కూడా ఆవిడ ఏడుస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆవిడ ఎంతగా బతిమలాడుతున్నారో అధికారులను పోలీసులను అది చూస్తూనే ఉన్నాం. ఆమె ఏడుస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటే మాకు ఎవరు లేరు, మా ఎవరైతే కొడుకున్నాడో ఆ కొడుకు క్యాన్సర్ ఉంది, ఇదే మాకు బతుకు తెరువు, మేము ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటున్నాం, మాకు అసలు తెలియని పరిస్థితి. ఇది ఒక చెరువు కబ్జా ఏదైతే ఇప్పుడు చెరువు ఉందో దాన్ని ఆక్రమించి కట్టారన్న విషయం కూడా మాకు అసలు తెలియదు. ప్రస్తుతానికి చూడొచ్చు ఆవిడ ఎంతగా ఇబ్బంది పడుతున్నారు, ఎంతగా ఏడుస్తూ వెళ్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మేము ఇంకా మా వాళ్ళని తీసుకొని వస్తాను కూల్చకండి అని చెప్పి పోలీసులకి దండం పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూసుకోవచ్చు పోలీసులు ఆమె ఏడుస్తూ ఎంతో బాధను మింగుకొని మరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటున్నాము ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఉందో దీంట్లోనే కొంతమంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు సడన్గా కూల్ చేస్తే మేము ఎటెళ్ళాలి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆవిడ పోలీసులని విన్నవించుకున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళ ఓనర్స్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ వరకు కూడా మొత్తం కూల్ చేస్తారు. అంటే ఇదంతా కూడా FTL పరిధిలో ఉంది. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం చూసాం స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా ఈ ఏదైతే ఇప్పుడు చెరువు ఉందో ఆ చెరువుకి FTL పరిధిలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఇక్కడ చెప్పడంతో వీళ్ళందరూ కూడా దేవుడు సామాన్లు ఇక్కడ మనం చూసుకోవచ్చు గణేష్ దేవుడు సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడే చెప్పడంతో లోపల ఏమైతే ఎక్కువ విలువ చేసిన వస్తువులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు కార్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అక్కడ చూసుకోవచ్చు వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో ఏమేమి ఉన్నాయో సామాన్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకెళ్లి కార్లో అయితే పెడుతున్నారు. ముందుగా దేవుడు ఫోటోలను అలాగే వాళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంచెంగా తీసుకెళ్లి వాళ్ళు కార్లో అయితే పెడుతున్నారు. అది ప్రస్తుతానికి మాకు అసలు ఇప్పుడే చెప్పారు, ఈ రోజే తెలిసింది. నిన్నటి ఇచ్చినా కూడా మేము ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం, ఇంత సడన్ గా చెప్తే మేము ఏం చేయాలి అంటూ కూడా ఆవిడ ప్రతి ఒక్క అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా మొక్కుతూ ఏడుస్తూ ఎంతగానో వాపోతున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటూనే ఉన్నాము. ఇప్పటికిప్పుడు మొత్తం కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ జస్ట్ వాల్ ఉందో ఆ వాల్ని ఒక్కటే వాళ్ళు ఆ వాల్ని ఒక్కటే ఈ పొద్దు నుంచి కూడా ఇప్పుడు వరకు 1 గంటన్నర క్రితం వరకు కూల్చడం జరిగింది. ఆ తర్వాత ఆ పక్కన ఏదైతే ఉందో ఖాళీ షెడ్ అటు చూపించాడు, ఆ ఖాళీ షెడ్ ఉందో అది అయిపోయిన వెంటనే ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఏదైతే ఇప్పుడు మనకు షెడ్ కనిపిస్తుందో ఆ లాస్ట్ నుంచి కూడా అక్కడ ఆల్రెడీ కూల్చివేత మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇదే కాబట్టి దీంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అయితే బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఏదైనప్పటికీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇచ్చుంటే కనుక మేము ఖచ్చితంగా ముందే ఖాళీ చేసేవాళ్ళం అంటూ కూడా ఆవిడ ఆర్ధనాదాలు అయితే పెడుతున్నారనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. ఒకవైపు చూసుకుంటే ఆవిడ ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి, ఒకవైపు చూసుకుంటే ఈ కూల్చివేత చేస్తున్నప్పటికీ కూడా ఏవైతే ఈ ఫ్యాక్టరీ అధికారులు ఉన్నారో అంటే ఈ ఫ్యాక్టరీ ఓనర్స్ ఉన్నారో ఒకప్పుడు ఇది FTL పరిధిలో ఉందని తెలియక కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడిక్కడే ఉండడం వల్ల అసలు ఇక్కడ నుంచి కదలని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు వీళ్ళు లోపల నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నారు వెంటనే లోపల నుంచి బయటికి వెళ్ళిపోవాలి, తొందరగా మీ సామాన్లు తీసుకోవాలి అన్నట్టుగా కాకుండా కేవలం మీరు బయటకు వచ్చేసేయాలి, లోపల వెనకాల నుంచి ఆల్రెడీ కూల్చివేత మొదలైంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అనౌన్స్ అయితే చేస్తున్నారు, వెనక నుంచి ఆల్రెడీ కూల్చివేత మొదలైంది కాబట్టి ఏ క్షణాలైనా సరే ఇది మొత్తం కూడా కూలిపోయే అవకాశం ఉంది, తొందరగా బయటికి రండి అంటూ కూడా వాళ్ళందరినీ కూడా లోపల నుంచి బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కూడా మనకు ఏర్పడిందని చెప్పాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు ఈ చెరువు ఉందో మామిడికుంట చెరువు అని కూడా అంటూ ఉంటారు. ఈ గోల్గప్ప చెరువు ఏదైతే ఉందో ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా కూడా చెరువు ప్రాంతం. ఇప్పుడు కొంచెం పొద్దు నుంచి పడుతున్న చిన్నపాటి వర్షానికి ఈ విధంగా మారింది. అంటే ఒకప్పుడు ఈ కొద్ది రోజుల ముందు మనం చూసుకోవచ్చు కుండపోత వర్షం ఉంది, అప్పుడు ఇంకే విధంగా మారి ఉండేది అని కూడా మనకి తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ రోడ్ అంతా కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఇవి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ అంటే ఈ చెరువుకి దాదాపుగా ఇది 32 ఎకరాల చెరువు అయితే ఇప్పుడు దాదాపుగా కేవలం 14 ఎకరాల చెరువు మాత్రమే మిగిలిందంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది సగానికి సగం పైగా ఇది
సగానికి సగం పైగా మొత్తం కూడా ఎవరైతే కబ్జా చేశారో కబ్జా చేసి ఇలా ఫ్యాక్టరీలన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపుగా కేవలం ఈ గల్లీలోనే దాదాపుగా ఒక 10 నుంచి 15 వరకు మొత్తం ఇటు అటువైపు మొత్తం కూడా చూసుకుంటే 15 ఫ్యాక్టరీల వరకు అయితే ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కనుక రహదారి మొత్తం కూడా బురదతో నీళ్ళతో నిండిపోయిన పరిస్థితి. అసలు అధికారులు రావాలంటే కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ విధంగా వస్తున్నారు ఏంటనేది కూడా. ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతగానో వాపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. వెనకాల నుంచి ఇప్పటికే వాళ్ళు ఏదైతే కూలగొట్టడం మొదలు పెట్టారు ఇది చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లోపల వెనకాల నుంచి ఆల్రెడీ మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళ పరిస్థితి చూడొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా. వెనక నుంచి కూలగొట్టద్దని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఏదైతే మా స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఒకవైపు కూడా చూసుకుంటే ఇటువైపు వర్షం పడుతున్నా మేము మా పనిని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి ఒకవైపు హైడ్రా అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తుంటే మరోవైపు ఏదైనప్పటికీ మేము మా స్థలాలను కాపాడుకుంటాం ఇదంతా కూడా ఈ చెరువు కబ్జా చేసి ఇక్కడన్న విషయం కూడా మాకు తెలియదు అంటూ కూడా సార్ చిన్న ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ అంతా కూడా ఒకవైపు బీజేపీ ఎవరైతే ఈ పర్సన్ రికార్డ్ అవుతుందా ఒక్క నిమిషం. హలో ఇక్కడ చూడొచ్చు మనం ఒకవైపు కూడా చూసుకుంటే ఆవిడ కాళ్ళ వేళ పడుతున్న పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇదంతా మాది కాదు అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చే మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి కూడా తల్లి కొడుకులకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో నిరాశతో కన్నీరు మున్నీరే వెళ్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు చూడొచ్చు కూడా ఇందాకే ఇక్కడ ఎవరైతే బందోబస్తుగా వచ్చారో ఇరిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు జిహెచ్ఎంసీ ఆఫీసర్ అలాగే పోలీసులకు అందరికీ కూడా మా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని కూల్చకొట్టకండి మాకు ఇప్పుడే తెలిసింది మీరు కొంచెం టైం ఇచ్చినా సరే మేము దాంట్లో ఉన్న సామాన్లని మేము బయటికి పెట్టుకునే వాళ్ళం మీరు అసలు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఇప్పుడు వెంటనే కూల్ చేస్తామంటే మేము ఏం చేయాలి మా కొడుకుకి క్యాన్సర్ ఉంది మా కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు దీని మీదనే మేము బతుకుతున్నాము మా కొడుకుకి ఆరోగ్యం కూడా దీని మీదనే నయమవుతా ఉంది ఇప్పుడు మీరు ఇది ఏదైతే మాకు ఉపాధి కలిగిస్తుందో దీన్ని మీరు ఇలా ఈ విధంగా ధ్వంసం చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా దీన్ని చేయకండి అని చెప్పి ఆవిడ ఏడుస్తూ కాళ్ళ వేళ మనోజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో సగానికి సగం మొత్తం షెడ్లు కూడా ఆయనవే అన్న విధంగా తెలుస్తుంది. ఇందాక మనం వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా ఆయన నేను ఇప్పుడు ఎవరితో కూడా మాట్లాడను అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇందాక అంటే పొద్దున్న నుంచి కూడా ఆయనకు కూడా సడన్ గా ఇక్కడ నుంచి ఫోన్ రావడంతోనే అంటే ఇక్కడ ఏవైతే ఆయన ఫ్యాక్టరీకి సంబంధించిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఇక్కడికి రాగానే అధికారులు వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఈయన నో అని అంటే ఇది నిజంగానే అక్రమ కట్టడాలు కాబట్టి అంటే చెరువుని కబ్జా చేసి కట్టారు కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఎన్నైతే షెడ్స్ ఉన్నాయో దాంట్లో ఎన్ని అని చెప్పకుండా సగానికి సగం షెడ్స్ అయితే ఉన్నాయని కూడా మనకు అధికారులు కానీ లేకపోతే ఇందాక మనం మాట్లాడినట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ మనం ఎస్ మనోజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అసలు చెరువు కనిపించని పరిస్థితి ఏర్పడింది మనోజ్. ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఇక్కడ నుంచి కూడా చెరువు ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా మనకు
కనిపిస్తుంది. అసలు ఒకవైపు చూసుకుంటే చెరువు అంతా కూడా ఈ నీటితో అంటే చెరువు అంటే నీటితో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం కూడా చెరువు అంతా కూడా ఆ పిచ్చి పిచ్చి మొక్కలతో, రాళ్లతో, రప్పలతో మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే దాదాపుగా ఈ చెరువు ఒకప్పుడు మొత్తం కూడా కలకలలాడేది, ఇప్పుడు మాత్రం ఇలా ఎండిపోయి ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాకాలం అవ్వడంతో అయితే ఇంకోటి ఏంటంటే మనోజ్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది 2020లో బాగా అంటే అతి భారీగా కురిసిన వర్షానికి ఈ చెరువు మొత్తం నిండిపోయింది. అదేవిధంగా ఈ చెరువు చుట్టుపక్కల ఏదైతే ఉందో ఇందాక మనం రోడ్లు కూడా చూపించడం జరిగింది. మనం ఒకవేళ ఆ రోడ్లు కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ విధంగా ఉందంటే భారీ వర్షానికి ఈ ప్రాంతం మొత్తం ఏ విధంగా ఉంటుందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉందనే చెప్పాలి. అయితే 2020లో మాత్రం చాలా మంది ఈ వర్షానికి బలైపోయి చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో దారుణ యాక్సిడెంట్ ఇక్కడ చూసుకుంటే మనోజ్ ఒకవైపు యాక్సిడెంట్కి గురైన కారు ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికీ కూడా అలాగే ఉంది. దాదాపు ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొద్దిపాటి వర్షానికి ఈ ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయి ప్రజలకి ఎంతో ఇబ్బందికరంగా మారిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అసలు రోడ్డు అంటే పొద్దున్న నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పుడే ఈ విధంగా మారింది అంటే ఇంకొంచెం గట్టిగా కనుక వర్షం పడితే ఇంక ఈ రోడ్డు ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఒక ప్రశ్నగా వదిలేస్తున్నారు మనోజ్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.